హాయ్, నేను మీ రాజేష్. తాజాగా మనం వార్తల్లో చూసాం, కొడాలి నాని ఆరోగ్యం బాగాలేదని, ఆయన అనారోగ్య పాలయ్యారని మనం విన్నాం. ఇప్పుడు ఆయన అనారోగ్యం నుంచి బయటపడ్డారు, కానీ ప్రజల్లోకి మాత్రం రావట్లేదు. వాళ్ళ కారణం ఏంటి? ఎందుకు ఇంకా ప్రజల్లోకి రాలేకపోతున్నారు? దాన్ని పూర్తి విశ్లేషణ మన సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. మనం రీసెంట్గా చూసాం, కొడాలి నాని గారు అనారోగ్యం పాలయ్యారని, ఆయన చికిత్స పొందుతున్నారని మనం విన్నాం. ఇప్పుడు ఆయన అనారోగ్యం నుంచి కోలుకొని బాగున్నారని తాజాగా వార్తలు వినబడుతున్నాయి. కానీ ఇంకా ప్రజలను ఎదుర్కోలేకపోతున్నారు. ఎందుకు? కారణం ఏంటి? సో ఒకటి ఏంటంటే, పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. బాగలేదు, ఒక్కసారిగా ఆయనకి ఏదో నీరసం వచ్చేసింది. నీరసం వచ్చినందువల్ల హాస్పిటల్లో చేర్చారని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు అందరూ పరిశీలించిన తర్వాత విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా ఈ విధంగా జరిగింది అనేది ఆ డాక్టర్లు చెప్పారని వాళ్ళ అభిమానుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఆ ఒత్తిడి ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన అనవసరంగా చేసినటువంటి ఓవర్ యాక్షన్ అనేది ఆయన అభిమానులు కానీ ఆయన సహచరులు కానీ చెప్పుకుంటున్నటువంటి మాట. ఏంటి ఆయన చేసినటువంటి ఓవర్ యాక్షన్ అని అంటే, రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం. ప్రభుత్వంలోకి రాకపోవడం అనేది కూడా సహజం. ఎందుకంటే రాజకీయాల్లో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే, ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనుకునేవాళ్ళు అనేటువంటి ఒక ఐరన్ లేడీగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. ఎన్టీ రామారావు కూడా చిత్తరంజన్ దాస్తో పోటీ చేసి చిత్తరంజన్ దాసు ఆయన లైఫ్లో ఒకేసారి గెలిచింది. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావుని ఓడించినటువంటి చిత్తరంజన్ దాస్ అని చెప్పి అందరూ చెప్తుంటారు. అంటే ఎన్టీ రామారావు లాంటి ఒక జైగాంటిక్ చరిష్మా ఉన్నటువంటి ఆయన కూడా ఓడిపోయారు. కాబట్టి గెలుపు ఓటములు అనేవి చాలా సహజం. రాహుల్ గాంధీ ఓడిపోయారు. సో ఇవన్నీ చూస్తున్నాం. అయితే లోకేష్ ఓడిపోవడాన్ని పెద్ద చాతకానితనంగా, పనికిమాలినతనంగా, రకరకాలుగా ఆయన భాషలో దాన్ని అసెంబ్లీ బయట విమర్శించారు. ఇక చంద్రబాబు నాయుడు గురించి అయితే చెప్పవసరం లేదు. చంద్రబాబు నాయుడు గురించి అయితే అసలు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడో, ఆయన ఆలోచించి మాట్లాడారా, ఆలోచించకుండా మాట్లాడారా, లేదా జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి మాట్లాడారా అర్థం కావట్లేదు. అసెంబ్లీ బయట ఎక్కడ పడితే అక్కడ మీడియా ముందుకు వచ్చేసి ఇష్టానుసారంగా నోటికి ఏదొచ్చి అది మాట్లాడారు. అన్పార్లమెంటరీ వర్డ్స్, అసభ్య పదజాలం, ఒక పొలిటికల్ లీడర్ నుంచి రాకూడనటువంటి మాటలన్నీ ఆయన నోటి నుంచి వచ్చినాయి. సహజంగా అలాని మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు, అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. సో ఇప్పుడు అవకాశం వచ్చింది. మొన్నటి వరకు ఏమన్నారు, ఆయన పోలింగ్ ముందు వరకు తొడగొట్టాడు, మీరు రండి, పోటీ చేయండి, నా మీద మీరు గెలవండి అని. మేము రావటం కాదు, మేము మనుషుల్ని పెట్టి మేము గెలిపిస్తాం, మేమే రావాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు పోలింగ్ తర్వాత నిరూపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అసలు పోలింగ్ రోజు ఏం జరిగింది అనేది ఆయనకు అర్థమైపోయింది సీను. ఆయన తోటి ఉండేటువంటి వాళ్ళే దాదాపు 7 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోయారని చెప్పేసి కూడా అంటున్నారు. సో కాబట్టి ఎలక్షనీరింగ్లో కూడా ఫెయిల్ అయిపోయాడు ఆయన. ఎలక్షన్ చేయడంలో ఫెయిల్ అయిపోయాడు, ఎలక్షనీరింగ్లో ఫెయిల్ అయిపోయాడు. అసలు నామినేషన్ వేసేటువంటి క్రమంలో నామినేషన్ ప్రక్రియలోనే ఆయన డిస్క్వాలిఫై కావాలి. కానీ అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఆయనకి సహకారం అందించి వన్ సైడ్ వ్యవహరించింది కాబట్టి ఆయన కనీసం పోటీలో నిలబడగలిగారు. సరే, పోటీలో ఉన్నప్పుడు ఆ పోటీని సక్రమంగా ఎదుర్కోగలరు కొడాలి నాని అనేది అందరూ అనుకున్నారు. ఆయన లాస్ట్కి చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి మీటింగులు కూడా పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ గుడివాడలో గుడివాడ ప్రజలకి నాకు సంబంధం ఉంది, అసలు గుడివాడ ప్రజలు నన్ను తప్ప వేరే వాళ్ళని ఆదరించరని చెప్పి ఆయన భావించారు. తాను ఏం చేసినా కానీ గుడివాడ ప్రజలు ఆదరిస్తారని చెప్పి అనుకున్నారు. క్యాస్ట్ను ఆడినా సహకరిస్తారు, లేదా గ్యాంబ్లింగ్ ఆడినా సహకరిస్తారు, లేదా బోగస్ కంపెనీలు పెట్టి మోసం చేసినా ఆదరిస్తారు అని చెప్పి ఆయన భావించారు. సీన్ కట్ చేస్తే ఇవాళ ఎక్కడ కనిపించట్లేదు. కనీసం పోలింగ్ అయిపోయిన తర్వాత ఓటర్లకి థ్యాంక్స్ చెప్పడానికో లేకపోతే క్యాడర్తో సమీక్షించుకునే పరిస్థితులు కూడా లేకుండా పోలింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆయన హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయితే లాస్ట్కి టెస్టులు చేసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే,
విపరీతమైనటువంటి ఒత్తిడి అని చెప్పేసి అన్నారు. ఆ ఒత్తిడి ఎందుకు వచ్చిందా అంటే లోకేష్ చెప్తున్నటువంటి రెడ్ బుక్ వ్యవహారం. ఆ రెడ్ బుక్లో ఆఫీసర్ల పేర్లే కాదు, కొంతమంది పొలిటీషియన్ పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళల్లో కొడాలి నాని పేరు కూడా ప్రముఖంగా ఉంది అని చెప్పి. ఇప్పుడు ఆయన ఫ్రెండ్ ఏమో వంశీ అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉంది కొడాలి నాని. కొడాలి నాని ఇప్పుడు రేపు జూన్ 4వ తారీఖున ఫలితాల తర్వాత గుడివాడలో ఉండాలా పని లేదా? గుడివాడలో ఉండాలి కదా. గుడివాడలో ఉంటాడా ఉండడా అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు అసలు ఉండగలడా అని. అసలు ఆయన ఇంకోటి ఆయన లోకేష్ గెలిస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పి కూడా ప్రగల్భాలు పలికాడు ఆయన. పైగా ఇదే నాది లాస్ట్ ఎలక్షను, ఇంతకుమించి నేను మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయనని కూడా ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే గుండు కొట్టించుకుంటా, సగం మేసం తీసుకుంటా, అసలు జీవితంలో ఇంకా రాజకీయాల్లోకి నేను రాను, ఇలాంటి శబ్దాలన్నీ కూడా అసెంబ్లీలో అసెంబ్లీ బయట చేశాడు కొడాలి నాని. ఇంకా ఈ కాకుండా చాలా సవాళ్ళు కూడా చేశాడు ఆయన. చాలాసార్లు సవాళ్ళు చేశాడు. ఇంకేదో కాళ్ళ కింద దూరతా ఏదో చేశాడు ఆయన. చాలా సవాళ్ళు చేశాడు. మరి ఆ సవాళ్ళన్నీ గుర్తుంటే ఉండవో నాకైతే తెలియదు. కానీ కొడాలి నానికి కేవలం ఆయన నోటి దురుసు ఏదైతే ఉందో అదే ఈ పరిస్థితి తీసుకొచ్చింది. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తిట్టమన్నాడు అనుకుందాం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని. జగన్మోహన్ రెడ్డి అదే చెప్తాడట అందరికీ. చాలామంది చెప్పారు. అందుకనే కొంతమంది పదవులు కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా పదవులు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే నేను చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టలేను అని చెప్పాను, అందుకే నా పదవి తీసేశారు అని చెప్పి, లేదంటే తనకు టికెట్లు ఇవ్వలేదని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళే చెప్పారు. కందుకూరు మహేందర్ రెడ్డి పరిస్థితి, మహేందర్ రెడ్డి కూడా అదే చెప్పాడు. సో కొడాలి నాని బహుశా అందుకేనేమో క్యాబినెట్లో ఆయన కొనసాగడానికి బూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు లోకేష్ని. లాస్ట్కి మొత్తం నారావారి ఫ్యామిలీతో పాటు బాలకృష్ణని, నందమూరి ఫ్యామిలీని కూడా తిట్టాడు ఆయన. అంత పెద్ద స్థాయిలో ఎంత తిట్టినా కానీ మోతాదు సరిపోలేదని చెప్పి క్యాబినెట్ 2.0లో ఆయన తీసిపడేశారు. తీసేస్తే ఆయన పోయి గొడ్డల సైట్లోకి పోయి ఒక ఫోటో పెట్టి విడుదల చేశారు ఆ రోజున. ఆ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి కోసం నా జీవితం పదవి ఉన్నా లేకపోయినా నేను ఆయనకే త్యాగం చేస్తాను నా జీవితాన్ని అని చెప్పి ఆయన వచ్చి మళ్ళీ మీడియాలోకి వచ్చి తనదైనటువంటి స్టైల్లో విమర్శించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తెలిసింది ఎప్పటికో ఈ నోటి దురుస్తనం వల్ల పార్టీ నష్టపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మేలుకునేటప్పటికి పుణ్యకాలం అయిపోయింది. ఇప్పుడు కొడాలి నాని కానీ, లేదా వల్లభనేని వంశీ కానీ, లేదా జోగి రమేష్ కానీ, లేదా పేరు నాని కానీ, లేదా రోజా కానీ, లేదా కోడిగుడ్డు మినిస్టర్ కానీ, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, నారావారి ఫ్యామిలీని, నందమూరి ఫ్యామిలీని, తెలుగుదేశం పార్టీని టార్గెట్గా చేస్తూ వ్యక్తిత్వ హననాలకి పాల్పడ్డారు. కాబట్టి ప్రజలు జూన్ 4వ తారీఖున తీర్పు ఇవ్వబోతున్నారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా తర్వాతకి ఇప్పటికో తెలుసుకున్నాడు. అప్పటికే అయిపోయింది, ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఇప్పుడు కొడాలి నాని ఆ రెడ్ బుక్లో ఉండేటువంటి పేరుని రెడ్ బుక్లో పేరుని రాసుకున్నాడు. ఆ పేరుని రాసుకున్నటువంటి లోకేష్ ఏం చేస్తాడో అని టెన్షన్ పడుతున్నారు అనేది ఆయన అభిమానులు చెప్పేటువంటి మాట. చిటికినోళ్ళు సరిపోదు, ఇంటికి బీకలేరు, ఇవన్నీ చాలా మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఆ రెడ్ బుక్లో ఈయన పేరు ఉంది. ఆ రెడ్ బుక్లో పేర్లు ఉన్న వాళ్ళు ప్రముఖంగా ఈయన ఉన్నాడు. మరి ఈయన ఏం చేస్తారు? భయపడక ఒత్తిడికి గురవుతున్నాడు. డెఫినెట్గా ఒత్తిడికి గురవుతాడు. ఎందుకనంటే ఆయనకి తెలుసు చేసిన తప్పులు ఏంటనేది ఆయనకి తెలుసు. కాబట్టి దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని ఊహించుకుంటూ బహుశా ఆయన ఒత్తిడికి గురై ఉంటారని చెప్పి మనం అనుకోవచ్చు. ఆ విధంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. హాస్పిటల్ పాలు ఆయన కావడానికి, డాక్టర్లు ఒత్తిడికి గురయ్యారని చెప్పడానికి ఏం ఒత్తిడి ఉందంటే ఇదే ఒత్తిడి. ఓకే, తప్పులు తెలుసు, ఆ తప్పులకి శిక్షలు ఎలా ఉంటాయి కూడా తెలుసు ఆయనకి. వాటిని ఊహించుకుంటూ బహుశా ఆ విధంగా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సరే, ఎట్టకెళ్ళకి ఆయన కోలుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత అయినా కానీ ఓటర్లతో కలవాలి కదా, కనీసం ఓటర్లకి థ్యాంక్స్ చెప్పి సమీక్షించుకోవాలి కదా. అది కూడా చేయట్లేదు. కంప్లీట్గా వైరాగ్యంలో ఉన్నారనేది వినిపిస్తుంది. ఆ వైరాగ్యానికి తగ్గట్టు ఈ పోలింగ్కి తగ్గట్టు 7 కోట్లు పోవడం, మళ్ళీ ఇక్కడ ఆయనకి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి జూనియర్ ఆస్తులు ఇక్కడ పోవడం, వివాదంలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కలిపి ఆయనకి డిప్రెషన్ వచ్చిందేమో అనిపిస్తుంది.